స్వామి గారు నన్ను ఒక ప్రశ్న అడిగారు, సార్ మీరు ఆ రోజు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు, ఈరోజు మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ఏ విధంగా మరి చేస్తున్నారు, నేను మీ నాయకత్వంలో అచ్చంపేట ఎమ్మెల్యే కావాలని అనుకున్నాను అన్నారు. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఆ రోజు బహుజన్ సమాజ్ పార్టీలో నేను చేసిన ఈ పనులన్నీ కూడా నేను ఏమేం పనులు చేసినా మీకు చెప్పలేదు. నేను పేద ఇళ్లలో పుట్టిన బిడ్డలను 12వ తరగతికే పెళ్ళిళ్ళు కావాల్సిన బిడ్డలను పైలట్లుగా చేసిన మిత్రులారా. మీకు కావాలంటే తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో చంద్రమౌళి, అదేవిధంగా కెప్టెన్ అశోక్ రెడ్డి ఉంటారు, వారిని అడగండి పోయి. ఓకే, సో అదే విధంగా చిన్నతనంలోనే పెళ్లిళ్ళు కావాల్సిన గిరిజన బిడ్డలు ఇవాళ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్గా అదే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్నారు, బోయినపల్లి దగ్గర. దయచేసి పోయి చూడండి. ఈరోజు పేద వర్గాలు తల్లిదండ్రులు కూలీలుగా ఉన్న ఈ బిడ్డలు ఈరోజు పసిఫిక్ మహాసముద్రంలో, అట్లాంటిక్ మహాసముద్రంలో మర్చెంట్ నావీలు అంటే పెద్ద ఓడలకు క్యాప్టెన్లుగా మారి పనిచేస్తూ ఉన్నారు మిత్రులారా. మీరు కలలో కూడా ఊహించలేని గొప్ప పనులు ఆ పిల్లలు చేస్తున్నారు. సంవత్సరానికి ఇంతకుముందే ఈ యాదమ్మనగర్లో కూడా గౌలిదొడ్డిలో చదివిన ఒక విద్యార్థి వాళ్ళ అమ్మ కలిసింది నాకు. సంవత్సరానికి కనీసం ఒక గౌలిదొడ్డి నుండే 400 మంది డాక్టర్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్క డాక్టర్ ఒక హాస్పిటల్ పెట్టుకుంటే వాళ్ళ టర్నోవర్ ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. మా చెల్లెలు డాక్టర్ అయింది, ఆమె సొంతంగా హాస్పిటల్ కట్టుకున్నదండి. మాకు ఇల్లు లేకపోయేది, కానీ ఆమె ఒక సొంతంగా హాస్పిటల్ కట్టుకున్నది. వాళ్ళ భర్త కూడా ఒక డాక్టర్, ఆయన కూడా మొన్నటి వరకు ఎమ్మెల్యేగానే ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా, మధు గారు, బచ్చెలకూర స్వామి గారు వారు చేసిన, వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినో నాకు తెలియదు, కానీ రాబోయే రోజుల్లో మనకు చాలా గొప్ప రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు స్వామి చెప్పింది ఏంటంటే, సార్ మీరు ఆ రోజు పోరాడినరు, అవును, ప్రభుత్వం వల్ల ప్రజలు నిరుద్యోగులు మరి ముఖ్యంగా బాధతో ఉంటే ప్రతిపక్షంగా నా మీద ఒక బాధ్యత ఉంటుంది, వాళ్ళ బాధను ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లీకేజీలు జరిగినప్పుడు, అదేవిధంగా ఎన్నో బాధలు జరిగినప్పుడు వాళ్ళ బాధను ప్రభుత్వానికి చెప్పే విధంగా మేము పోరాటం చేసినా నేను కాదంటలేను మిత్రులారా. నేను ఇక్కడికి వచ్చి నేను పేద ప్రజలను నష్టం చేసే పని చేయడం లేదు. నేను ఆ రోజు బీఎస్పీ కేసీఆర్ గారి దగ్గరికి పోయి, సార్ మీది బీఆర్ఎస్ చాలా బాగున్నది, మా బీఎస్పీ కూడా పేద పిల్లల తరఫున పోరాటం చేస్తున్నది, మన ఇద్దరం కలిసి కొట్లాడుకోవడం వల్ల ఈ దోపిడీ కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతున్నది, మీరు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన 6 హామీలు ఏవి కూడా నెరవేరడం లేదు. మీకు ఎవరికైనా 2500 వస్తుందా? మహిళలకు వస్తున్నదా? 200 కరెంటు యూనిట్లు ఫ్రీగా ఇస్తామంటే ఇస్తున్నారా? ఏమి ఇస్తలేవు, ఏమీ రావడం లేదు. బిందెలు పట్టుకొని మహిళలు రోడ్ల మీద నీళ్ళ కోసం, తాగునీళ్ళ కోసం నిలబడుతున్నారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న బీజేపీని ఓడించాలంటే బీఎస్పీ బీఆర్ఎస్ రెండు కూడా పోరాటం చేయకుండా, ఒకరికొకరు పోరాటం చేయకుండా కలిసి పోరాడుదామని ఆ రోజు నేను కేసీఆర్ గారి దగ్గరికి పోతే వారు ఒప్పుకున్నారు, పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. నా ఓట్ల పర్సెంటేజ్ ఎంత అప్పటికి? 1.37. అంటే 100కు నాకు కేవలం 1.5 మంది ఓటేసిండ్రు. కేసీఆర్ గారి ఓటు పర్సెంటేజ్ ఎంత? 100కు 37 మంది ఓటేసిండ్రు. అయినా కూడా ఆయన పెద్ద మనసుతోని ప్రవీణ్ కుమార్ చేస్తున్న పోరాటంలో న్యాయం ఉన్నది. ఇప్పటికి కూడా పేద వర్గాలకు ఇంకా అన్యాయమే జరుగుతున్నదని నాతోని చెప్పి, రాండి మీరు రండి, మీకు ఏ సీట్లు కావాలో తీసుకోండి అని చెప్పి ఇచ్చిన దార్శనికుడు కేసీఆర్ గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పొత్తు అయింది. పొత్తు అయిన తర్వాత పత్రికా ప్రకటనలు ఇచ్చిన నాగర్ కర్నూలు వేదికగా, తర్వాత ఉదయం మాయావతి గారి ఆఫీసు నుంచి ఈ పొత్తు రద్దయిందని ఫోన్ చేసిండు. నేను అన్నా, నేను తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం, ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి మాట ఇచ్చిండు, ఇంకొక వైపు రాష్ట్ర అధ్యక్షుడు మాట ఇచ్చిండు. నేను మరి ఇట్లా ఇచ్చినప్పుడు మనం మాట తప్పడం కరెక్ట్ కాదు. రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి, ప్రజలను నమ్మాలి. మనం ఏ ఎజెండాతోని ప్రజల దగ్గరికి పోయినాం, ఎవరి ప్రయోజనాల కోసం పోయిన విషయాల్లో క్లారిటీ ఉండాలని చెప్పి ఆ రోజు నేను కేసీఆర్ గారికి ఇచ్చిన మాట కోసం నేను తప్పకుండా ఏ పార్టీలో ఉన్నా కూడా ఈ పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా నేను
నేను పార్టీ మారినంత మాత్రాన నా గుండెల్లో ఆలోచనలు మారలేదు. నేను పార్టీ మారినంత మాత్రాన నేను ఏ వర్గ పక్షపాతినో ఆ విషయంలో ఎవరికి కూడా కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం లేదు. నేను చివరి శ్వాస వరకు కూడా పేద వర్గాల పక్షపాతిగానే ఉంటాను. మిత్రులారా, నాకు అవకాశం కల్పించిన కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇది మన జీవన్మరణ సమస్య. మీ అందరి దోస్తులకు కూడా చెప్పండి, ఈరోజే మీ గ్రామ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పండి, కేంద్రంలో ఉండే బీజేపీ కానీ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ కానీ ఈ పేద ప్రజలను మోసం చేయడమే నేర్చుకున్నారు. కేంద్రంలో ఉండే బీజేపీ మరి ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మనం మళ్ళీ పాత రోజులు, మూతికి ముంత నడుముకు చీపురు కట్టుకొని మన నీడ కూడా భూమి మీద పడకుండా తిరగాల్సిన రోజులు వస్తాయి. మరి కావాలన్నా రోజులు మీకు కావాలన్నా? లేకపోతే ఇక్కడే వేదిక మీద కూర్చున్న శైలజ ఒక హమాలీ కూతురు, 4 చెల్లెళ్ళు, ఇదే మిర్యాలగూడలో నేను వాళ్ళ ఇంటికి కూడా పోయిన వేములపల్లికి ఒక హమాలీ కూతురు వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆయన శవాన్ని కూడా నేను మోసిన. మిత్రులారా, ఈ చెల్లెలు ఈమె కూడా మీ బిడ్డల్లాగానే గురుకుల పాఠశాలల్లో చదువుకొని ఈరోజు ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ గా మరి ఎదిగింది. మిత్రులారా, ఈమె ఫాగింగ్ మెషిన్స్ కంపెనీ పెట్టుకొని ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది. మరి ఈమె లాంటి వాళ్ళు మీ బిడ్డలు కావాలా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆ కళను నిజం చేయడం కోసమే మీ బాధలు, మీ కోసలు, మీ సమస్యలన్నీ కూడా పార్లమెంటులో మరి గలం విప్పడం కోసమే, దేశం దృష్టికి తీసుకురావడం కోసమే, ప్రభుత్వాల మెడలు వంచి మీకందరికీ న్యాయం చేయడం కోసమే ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన. మిత్రులారా, అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో తప్పకుండా చివరి శ్వాస వరకు చెప్తున్న, ఏ విధంగా అయితే నేను 10 లక్షల మంది బిడ్డలను చదివించి వాళ్ళందరినీ మా పిల్లల కన్నా గొప్పగా తయారు చేయాలని అనుకున్నాను, మా పిల్లలు చేయలేని పనులు ఆ పిల్లలు చేయాలని నేను కోరుకున్నాను, ఆ విధంగానే లాస్ట్ వరకు చేస్తా. మీరు చేయాల్సిందంతా మే 13వ తారీఖు నాడు మీ దోస్తులందరికీ చెప్పి, మీ చుట్టాలకందరికీ చెప్పి, మీ బంధువులందరికీ చెప్పి, తప్పకుండా మీరు ఏ గ్రామాల్లో ఏ పల్లెల్లో పుట్టినరో అక్కడికి వాపసు పోయి, లేకపోతే ఫోన్ల ద్వారా ఈ రోజు నుంచే చెప్పి మేమందరం కూడా కారు గుర్తుకు ఓటేయడానికి ఫిక్స్ అయినాం. మీరు కూడా దయచేసి ఓటేయడానికి ఫిక్స్ కాండి అని చెప్తూ